శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఆళ్వార్లు 12 మంది పురుషులేనా అండి అంటే కాదు, ఒక స్త్రీమూర్తి కూడా ఉంది. ఆ తల్లే ఏడవ ఆళ్వార్ గోదాదేవి, ఆండాళ్ తల్లి, సాక్షాత్ అమ్మవారు. ముందు వీడియోలో విష్ణు చిత్తుల వారి గురించి చెప్పాను కదా. ఆయన ఒకసారి తోట పని చేసుకుంటూ ఉంటే తులసివనంలో అమ్మవారు భూదేవి అంశతో అయోనిజగా చిన్న పాప కింద దొరికారు. జనక మహారాజుకి సీతమ్మ దొరికినట్టు. అంతే ఆయన పొంగిపోయి ఆ కూతుర్ని పెంచుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆ తల్లికి కృష్ణనామం, కృష్ణ కైంకర్యం. ఎందుకంటే జన్మించింది అమ్మవారు కదా. యుక్త వయస్సు వచ్చేసరికి కృష్ణ భక్తి కాస్త కృష్ణ ప్రేమ కింద మారిపోయింది. ఎందుకంటే భూదేవి అంశతో జన్మించింది కదా. తండ్రి కట్టిన దండలన్నీ ఆవిడ అలంకరించుకుని అక్కడ ఉన్న బావిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని మళ్ళీ బొట్లో పెట్టేసేది. అందుకే ఆముక్త మాల్యద అంటే విడిచిన దండలు సమర్పించినది అని అన్నమాట. అయితే ఒక రోజు ఆవిడ అలంకరించుకుంటున్నప్పుడు తండ్రి చూసి, ఇదేమిటమ్మా స్వామికి వేయబోయే దండల్ని నువ్వు అలంకరించేసుకోవడం ఏమిటి అని ఆలయంలో ఆ రోజు దండలు ఇవ్వలేదు. బాధపడిపోయాడు ఆయన. ఉపవాసం ఉండి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటే స్వామి, భలే వాడివయ్యా, రోజు తను సింగారించుకుని ఇచ్చిన దండలు నాకు ఎంత సంతోషం అనుకున్నా, అబ్బో ఆనందమే ఆనందం, తీసుకొచ్చి సమర్పించు అని అడిగాడు. మరి భూదేవి కదా, స్వామికి కూడా ముచ్చట. తండ్రికి అనుమానం వచ్చింది, ఏమిటి అందరూ శ్రీ మహావిష్ణువు పైన ఉన్న నిర్మాల్యం కావాలని కోరుకుంటుంటే ఈయనేమిటి నా కూతురు వేసుకుని విడిచిన మాలలు కావాలంటాడు అని. అప్పుడు గోదాదేవి ఇంక రంగనాథస్వామిని వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకుని 30 రోజుల పాటు నియమబద్ధంగా ధనుర్మాస వ్రతం చేసి 30 పాశురాలు పాడింది. ఆవిడికి స్వామి కల్లో కనిపించి భోగం పెట్టాడు. అదే భోగి పండుగ అంటే. స్వామిని వివాహం చేసుకోవడం ఏమిటి, నా కూతురు ఏం చేస్తోంది అని విష్ణు చిత్తుల వారు బాధపడిపోతే అప్పుడు స్వామి కల్లో కనిపించి, నేను నీ కూతుర్ని వివాహం చేసుకుంటానయ్యా, నాకు 108 దివ్యదేశాలు ఉన్నాయి కదా, నీ కూతురు నన్ను ఎక్కడ వరిస్తుందో వెళ్ళి అడుగు అని అడిగితే అప్పుడు ఆయన స్వయంవరం ప్రకటించాడు. ఒక్కొక్క దివ్యదేశం తండ్రి వర్ణిస్తూ ఉంటే అర్చామూర్తి కదిలొచ్చి ఆమె ముందు నిలబడ్డారు. ఆమె చూసి, నాకు శ్రీరంగంలో రంగనాథస్వామి నచ్చారు, ఆయన్నే చేసుకుంటాను అని. అంతే. అసలు స్త్రీ రంగనాథస్వామి విగ్రహాన్ని ఎలా వివాహం చేసుకుంటుంది అని ఊరంతా కదిలొచ్చేసింది. అందరూ చూస్తూ ఉండగా రంగనాథస్వామి చెయ్యి చాచి అమ్మవారిని తనలో కలిపేసుకున్నాడు. శ్రీరంగం గర్భాలయంలో ప్రవేశించి ఆ తల్లి మాయమైపోయింది. పాపం విష్ణు చిత్తుల వారు ఏడిచేశారు. బిడ్డని స్వామి చేసుకోవడం సంతోషమే కానీ ఇన్నాళ్ళు పెంచిన బిడ్డ ఇంక కనిపించదు కదా అని బాధ. అప్పుడు రంగనాథస్వామి తనలోంచి ఒక అమ్మవారి విగ్రహాన్ని సృష్టించి, ఇదిగో ఈమె ఇక నుంచి నీ కూతురు అని చెప్పారు. ఆ విగ్రహమే శ్రీరంగంలో 5వ ప్రాకారంలో శ్రీరంగనాచ్యార్ అనే అమ్మవారి సన్నిధిలో ఉంది. శ్రీమాత్రే నమః.